ఎమ్మెల్యే గారు చాలా మంచి పనులు చేస్తున్నారు. మీరు ఎవరు ఏమనుకోలేదు. నీళ్ళు ఇస్తున్నారు, మీరు టయానికి ఇస్తున్నారు. 20 రోజుల నుంచి సస్తాన్నాము, నీళ్లు లేక పట్టించుకోవడం లేదు. మీరు కరెంటు రావడం లేదు, కరెంటు పోతుంది, మీరు ఏం పట్టించుకుంటున్నారు? మేమన్నీ చేసిన పనులన్నీ మేము చేసినామని చెప్పుకుంటూ తిరుగుతున్నారు. మీరు ఎమ్మెల్యే గారు, మీ కార్పొరేటర్లు ఏం చేసినారప్పా? ఒక్కసారన్నా మాకు కనపడినారా? మీరు ఏ వార్డులో కనపడినారా? ఎమ్మెల్యేకే చూడలేను నేను, వైఎస్ఆర్ ఎమ్మెల్యేకే ఇప్పుడు వరకు చూడలేను నేను. ఏం పని చేస్తున్నారు? మేయర్ దగ్గర కుక్కలు కరుస్తున్నారు. ఈ సందులో అంతా కుక్కలు పిల్లలకి కరుస్తా అంటే కానీ పట్టించుకోలేదు. రోజు తిరుగుతాన్నాం మేము మున్సిపల్ ఆఫీస్కి. ఏమమ్మా పట్టిస్తామ్మా, పోతారమ్మా, సార్ వస్తారమ్మా అంటే నువ్వు ఎందుకున్నావు? నువ్వు బెదిరిస్తే కదా ఆ సార్ పోయేది. కుక్కలు కరిసి పిల్లలు సస్తా అన్నారు. పెద్దోళ్ళకి ఎవరు పోయినా కానీ కరుస్తాను. ఒక ఆయమ్మ 20-30 కుక్కల్ని సాగిందప్ప ఇంట్లో. రాండి అని చెప్తే కానీ సార్లు పట్టించుకోలే. మరి మేయర్కి చెప్పండి అమ్మా మీరు అంటే మేయర్కి పోయి చెప్తే మీకు చెప్పమంటారు. ఇంకెవరికి చెప్పాలి? ఇంక పోయి ఎమ్మెల్యేకి చెప్పలేమో కుక్కలకి. అదే మా ఎమ్మెల్యే గారు ఉండింటే ఒక్క ఫోన్తోనే అయిపోతానే పని. మా ఎమ్మెల్యే గారు ఉండింటే మేము, మా తెలుగుదేశం ఉండింటే మేమే చేస్తా అంటే మా పనులు. మేము మామూలు మనుషులం, మేమే చేసుకుంటా అంటే. నువ్వు ఉన్నావు కాబట్టి ఏమో లేబ్బా చేస్తాడులే మనవాడు. అబ్బా ముస్లిమ్స్ అంటే ఏం మిల్లు పెట్టినావు అప్ప పేరు? నువ్వు ఎమ్మెల్యే దగ్గర పోయేది ఇట్లా నిలబడేది అంతే. అంటావు, డూడు బస్ అన్న మాదిరిగా అంటావు నువ్వు అంతే. కూర్చోమంటే కూర్చుంటావు, లేయమంటే లేస్తావు. కుక్కలకి కానీ ఆయనే చెప్పాలా నీకే కుక్కలకి పట్టివని? ఇంతవరకు నువ్వు పట్టించుకున్నావా? నెలల కొద్దీ నీ దగ్గర తిరుగుతున్నాం మేము. 20 రోజుల నుంచి ఎంతమంది తిరిగిలా నీకు నీళ్ళ కోసము? కుక్కలు ఉన్నాయప్ప మా సందు నిండగా. ఒక ఆమె 100 కుక్కల్ని సాగుతాంటే నువ్వు పట్టించుకోలే. పిల్లలకంతా కుక్కలు కరిసినాయప్ప. అమ్మే వాళ్ళకి వస్తే బండ్లోళ్ళకి కరిసినా అంటే నువ్వు పట్టించుకోలే. ఎందుకప్ప నువ్వు మేయరు? అప్పుడు మా తెలుగుదేశం ఉన్నప్పుడు ఎమ్మెల్యే ఒక పక్కన పనులు చేస్తాను తెల్లర్జాములు వేసి. మా మేయరు, మాజీ మేయర్ ఆమె ఎంత పని చేస్తాను. మా కార్పొరేటర్లు అందరూ ఒకరు బా నేను చేసినానని పేర్ల కోసం చేసినారు, డబ్బు కోసం చేయలే పని. తెల్లారితోనే పోయేది కాలువలకి, కసువులకి, అన్నిటికీ చేస్తాను తెల్లారితోనే. ఇప్పుడు వస్తున్నారు బయటికి? ఎవరు రావడం లేదు బయటికి. వాలంటీర్లు వస్తారు, వాళ్ళు వచ్చేది, వాళ్ళు గెలిచినది. మీరు కాదు గెలిచిన డబ్బులు ఇచ్చి. మేము చేసిన పనులు ఇంతవరకు ఏ కార్పొరేటర్ చేయలేదు. ఇంతవరకు మేమే చేసినది, మా కార్పొరేటర్లే. ఆ రోజు మంచి పనులు చేసినారంటే ఆ రోజు నువ్వా నేనా అని గొప్పలు చేసినాము. డబ్బులు సంపాదలే, అప్పుడు పేరు సంపాదించినాము. కోఆప్షన్ మెంబర్ కానీ కార్పొరేటర్లు కానీ. ఇప్పుడు ఎవరు సంపాదిస్తున్నారు మీరు? మీరే చేయలే పనులు, ఇంకా మీరేం చేస్తారు? ఫస్ట్ ఈ నీళ్ళది చూడండి, రేపు వచ్చినట్లు చేయండి. లేదు మా చేత కాదు మేము చేయమనండి, మా ఎమ్మెల్యే గారు చేస్తారు, ఒక్క రోజులో చేస్తారు.